హలో అండ్ వెల్కమ్ టు రాథోడ్ సాయిస్ అకాడమీ. సో ఈరోజు మనం ఈ క్లాస్లో 17th జూలై 2024 రోజు వచ్చిన కరెంట్ అఫైర్స్ని తెలుగులో చూడబోతున్నాం. సో నేను ఇక్కడ ఢిల్లీ ఎడిషన్ కాకుండా హైదరాబాద్ ఎడిషన్ తీసుకుంటున్నాను తెలుగు వర్షన్కి. సో ఇక్కడ మీరు ఫ్రంట్ పేజ్ చూసినట్టయితే ఇక్కడ ఒక ఆర్టికల్ కనిపిస్తుంది కదా. సో ఆర్టికల్ టైటిల్ ఏం చెప్తుంది అంటే 4 soldiers policemen killed in డోడా ఎన్కౌంటర్. సో ఇక్కడ మీరు ఈ మ్యాప్ కనుక చూసినట్టయితే ఆ డోడా ప్లేస్ ఎక్కడుంది, జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంది కదా. సో రీసెంట్గా ఏంటి అంటే గత 15 days నుంచి మనం ఈ ఆర్టికల్స్ అనేవి న్యూస్లో చూస్తూనే ఉన్నాము. ఏంటంటే ఇన్ఫిల్ట్రేషన్ అనేది జమ్మూ అండ్ కాశ్మీర్లో జరుగుతుంది. సో మన దళాలపై దాడి అనేది చేస్తున్నారని చెప్పి మనం చాలా రోజులు చూస్తున్నాం కదా. సో ఇందులో మనం కొత్తగా చూసేది ఏంటి లేదండి, జస్ట్ మీరు దాని ఒకసారి రివైజ్ చేసుకోవడం మాత్రమే. సో ఇందులో వచ్చేసి మన కీవర్డ్ ఏంటంటే ఇన్ఫిల్ట్రేషన్ అనమాట. ఇన్ఫిల్ట్రేషన్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ అనేది కీవర్డ్. సో ఈ టాపిక్ని ఎక్కడ చదువుకుంటాము అంటే జిఎస్ పేపర్ 3, అక్కడ మనకి ఇంటర్నల్ సెక్యూరిటీ ఉంటుంది కదా, అక్కడ మనకి డిఫెన్స్ ఫోర్సెస్ ఉంటాయి, నెక్స్ట్ వచ్చేసి పారామిలిటరీ ఫోర్సెస్ ఉంటాయి. ఓకే, సో ఇవి చూసుకోవాల్సి ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫిల్ట్రేషన్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఎందుకు జరుగుతుంది, కాజెస్ ఒకటి, అండ్ దానికి సంబంధించిన మన గవర్నమెంట్ ఎలాంటి మెజర్స్ అనేది తీసుకుంటుంది. సో నార్మల్గా మనకి జమ్మూ అండ్ కాశ్మీర్లో జరుగుతుంది కదా. సో ఇక్కడ మెజర్స్ వచ్చేసరికి మనం స్టేట్ లెవెల్ మెజర్స్ చూసుకోవాలి అండ్ సెంట్రల్ లెవెల్లో చేసే మెజర్స్ ఏంటి, ఇవి రెండు చూసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. సో ఇలా చూసుకున్నట్టయితే మీ టాపిక్ అనేది క్లియర్ కట్గా కవర్ అవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఇంకా కిందికి వెళ్ళి వేరే ఆర్టికల్స్ చూసినట్టయితే ఇక్కడ ఒకటి ఇంపార్టెంట్ ఆర్టికల్ ఉందండి. ఏంటంటే కర్ణాటక బిల్ mandates 50% కోటా ఫర్ లోకల్స్ ఇన్ మేనేజ్మెంట్ పొజిషన్స్. ఇది ఏం చెప్తుంది అంటే కర్ణాటకలో పుట్టిన వాళ్ళకి 50% ఆఫ్ రిజర్వేషన్ ఇవ్వాలి లోకల్ వాళ్ళకి అని చెప్తుంది అనమాట. సో దీనికంటే ముందు ఒకటి ఇంపార్టెంట్ టాపిక్ మీరు తెలుసుకోవాలండి. ఏంటంటే హల్వా సెరిమనీ అండ్ బడ్జెట్. సో నిన్న ఏం జరిగింది అంటే మన సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్లో హల్వా సెరమనీ అనేది చేశారనమాట. సో ఈ హల్వా సెరమనీ అంటే ఏంటి, దానికి బడ్జెట్తో ఏం లింక్ ఉంది అనేది చూడాలి. సో ఇక్కడ ఆల్రెడీ మనం బడ్జెట్ గురించి చాలాసార్లు మన క్లాసులో చెప్పుకున్నాం కదా. సో ఏంటంటే ఈసారి మనకి 2 బడ్జెట్స్ వచ్చాయి. ఒకటి వచ్చేసి ఇంటరిమ్ బడ్జెట్ అంటాము, ఇంకొకటి వచ్చేసి ఫుల్ బడ్జెట్. సో ఇంటరిమ్ బడ్జెట్, ఫుల్ బడ్జెట్ ఎందుకు ఈ సంవత్సరమే ఎందుకు వచ్చాయని మీకు క్వశ్చన్ అయితే, సో ఈ 2024లో మనకి ఏంటంటే జనరల్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, లోక్సభ ఎలక్షన్స్ అయిన తర్వాత లోక్సభ ఎలక్షన్స్ ఆర్ జనరల్ ఎలక్షన్స్ అంటాము అయింది. కాబట్టి మనకి కొత్త గవర్నమెంట్ ఫామ్ అయ్యేంత వరకు వాళ్ళు ఇంటరింగ్ గవర్నమెంట్ అనేది టెంపరీ అంటే చాలా షార్ట్ పీరియడ్కి పెడతారనమాట. సో మన గవర్నమెంట్ ఫామ్ అయింది కదా, ఇప్పుడు మిగతా సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ని ఇక్కడ ఫుల్ బడ్జెట్లో ప్రవేశపెట్టడం అనేది జరుగుతుందన్నమాట. సో మనకి ఇప్పుడు ఫుల్ బడ్జెట్ వచ్చేసి జూలై 23వ తారీఖున ప్రవేశపెట్టనున్నారు. సో ఇది విషయం మీరు ఫోకస్ చేయాలి. సో ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే మీకు ఏ ఏ సబ్జెక్ట్కి సంబంధించిన టాపిక్ అని ఒకసారి మీకు ఐడియా అనేది ఉండాలి. సో ఈ బడ్జెట్ వచ్చేసి మనకి జిఎస్ పేపర్ 2 పాలిటీలో ఉంటుంది. మీరు పాలిటీలో పార్లమెంట్ అనే టాపిక్ చదివినప్పుడు ఇది క్లియర్ కట్గా చూస్తూ ఉంటారు. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి బడ్జెట్ అనేది మనకి జిఎస్ పేపర్ 3లో ఎకానమీ ఉంది కదా. సో ఎకానమీలో మనకు ఒక సపరేట్ చాప్టర్ కూడా ఉందండి, సపరేట్ చాప్టర్ ఆన్ బడ్జెట్. సో ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సిన విషయాలు ఏంటో నేను క్లియర్గా చెప్తాను. సో ఒకసారి నోట్ మాత్రం చేసుకోండి. ఫస్ట్ వచ్చేసి వాట్ ఈస్ బడ్జెట్, బడ్జెట్ అంటే ఏంటి, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ వర్డ్ బడ్జెట్ అనేది మన రాజ్యాంగంలో ఉందా లేదా అనే క్వశ్చన్. సో దీనికి ఆన్సర్ ఏంటంటే మనకి ఆర్టికల్ 112, ఓకే, ఆర్టికల్ 112 ఉందండి. అది ఏం చెప్తుంది అంటే యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అంటుంది. అది ఏమంటుంది అంటే యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్. సో ఈ యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అంటేనే బడ్జెట్. అంటే దీంట్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఈ బడ్జెట్ అనే వర్డ్
ఈ బడ్జెట్ అనే వర్డ్ అనేది డైరెక్ట్గా మన కాన్స్టిట్యూషన్లో అయితే లేదు. దీన్ని మన ఆర్టికల్ 112 యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అనేది బడ్జెట్ గురించి వివరిస్తుంది అనమాట. సో ఇలా మీకు ప్రిలిమ్స్లో క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ అలాగే ఆర్టికల్ 112 దేనికి సంబంధించింది అని అడిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయండి. సో ఈ రెండు విధాలుగా మీకు క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఒకసారి మీరు దీన్ని ఫోకస్ చేయాలి. ఓకే, సో అది కాకుండా మిగతా ఏమేమి చూడాలి అంటే ప్రాసెస్ ఏంటి, ఈ బడ్జెట్ తయారీ ప్రాసెస్ ఏంటి, ఇందులో ఏమేమి స్టెప్స్ ఉంటాయి అని చూడాలి. అదే కాకుండా బడ్జెట్ని ఎలా పాస్ చేయడం జరుగుతుంది మన పార్లమెంట్లో. అండ్ అదే కాకుండా ఎస్పెషలీ మనకి 3 మోషన్స్ అనేవి ఉంటాయన్నమాట. 3 మోషన్స్, ఒకటి పాలసీ కట్, ఎకనామిక్ కట్ అండ్ టోకెన్ కట్. ఇక్కడ రాస్తాను, ఒకసారి చూడండి, మీకు కొంచెం ఐడియా వస్తుంది. ఫస్ట్ వచ్చేసి పాలసీ కట్ మోషన్, నెక్స్ట్ వచ్చేసి ఎకానమీ కట్ మోషన్, నెక్స్ట్ వచ్చేసి టోకెన్ కట్ మోషన్. సో ఇలా 3 రకాల మోషన్స్ అయితే ఉండడం జరిగింది. సో ఈ వీటి మీద కూడా మీకు ఇంతకుముందు ప్రిలిమ్స్లో క్వశ్చన్ అడిగారు. సో మళ్ళీ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట. సో ఇలా మీరు కంపల్సరీ ప్రిలిమ్స్ మెయిన్స్ డైమెన్షన్లో ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. సో ఒకసారి ఈ ప్రాసెస్ అంతా క్లియర్గా చూద్దాం, మీకు ఒక ఐడియా వస్తుంది. సో మీరు పాలిటీలో ఇదంతా చదువుకుంటారు. సో ఈ ఇమేజ్ అనేది నేను ఢిల్లీ ఎడిషన్లో కవర్ చేశాను. సో ఢిల్లీ ఎడిషన్లో ఫ్రంట్ పేజ్లో హల్వా సెరిమోనీ అని వచ్చిందనమాట. ఈ సెరిమోనీ ఏంటంటే మనకి డిఫరెంట్ స్టేజెస్ ఉన్నాయి కదా, ఫైనల్ స్టేజ్కి వచ్చింది బడ్జెట్ ప్రిపరేషన్ అన్నట్టు మనకి ఈ ఇమేజ్ అనేది ఇచ్చారు. సో మనం ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ బడ్జెట్ అంటే ఏంటి అసలు. సో ఈ గవర్నమెంట్ బడ్జెట్లో ఏం చేస్తారు అంటే గవర్నమెంట్ అనేది ఒక ప్లాన్ కానీ ఒక అలోకేషన్ కానీ ఎస్పెషల్లీ పబ్లిక్ ఫండ్స్ ఉంటాయి కదా, గవర్నమెంట్కి వచ్చిన రెవెన్యూని ఎలా స్పెండ్ చేయాలి, ఎక్కడ స్పెండ్ చేయాలి, ఏ స్కీమ్కి ఎంత అలాట్ చేయాలి, ఏ మినిస్ట్రీకి ఎంత అలాట్ చేయాలి, సో అదంతా కలిసి మన గవర్నమెంట్ బడ్జెటింగ్లో ఉంటుంది అనమాట. సో ఈ గవర్నమెంట్ బడ్జెట్లో ఏముంటుందంటే గవర్నమెంట్కి వచ్చే రెవెన్యూస్ ఉంటాయి, అదే కాకుండా గవర్నమెంట్ ఎక్కడ స్పెండ్ చేస్తుంది అని కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. సో ఇది చూసుకోవాల్సిన అవసరం. సో నెక్స్ట్ ఇక్కడ బడ్జెటింగ్ ఇన్ ఇండియాలో ఎన్ని స్టెప్స్ ఉంటాయంటే 4 స్టెప్స్ ఉంటాయి. సో ఫస్ట్ వచ్చేసి బడ్జెట్ని ఫార్ములేషన్ అంటారు, అంటే వాళ్ళు తయారు చేస్తారనమాట. సో మనకి గవర్నమెంట్ కింద చాలా డిపార్ట్మెంట్స్, చాలా మినిస్ట్రీస్ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఫినాన్స్ మినిస్ట్రీ ఉంది, లేబర్ డిపార్ట్మెంట్ ఆర్ లేబర్ మినిస్ట్రీ ఉంది, ఉమెన్ వెల్ఫేర్ మినిస్ట్రీ ఉంది, ఓకే, హోమ్ మినిస్ట్రీ ఉంది. ప్రతి మినిస్ట్రీకి కొన్ని ఆ మినిస్ట్రీకి సంబంధించిన స్కీమ్స్ ఉంటాయి. సో ఆ స్కీమ్స్ మీరు చూసుకున్నట్టయితే కొన్ని సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్ ఉంటాయి, కొన్ని సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ ఉంటాయి. అదే సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అయితే 100% మొత్తం ఫండ్ అంతా సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అదే సెంట్రల్లీ స్పాన్సర్డ్ అయితే స్టేట్స్ కొంత అండ్ సెంట్రల్స్ కొంత షేర్ చేసుకొని ఆ స్కీమ్ని నడిపిస్తూ ఉంటారు. సో అలా ఏ స్కీమ్కి ఎంత అండ్ ఏ డిపార్ట్మెంట్ ఆర్ ఏ మినిస్ట్రీకి ఎంత డబ్బులు అయితే అవసరం ఉన్నాయో ఫస్ట్ బడ్జెట్ని ఫార్ములేట్ చేస్తారు. బడ్జెట్ ఫార్ములేట్ చేసిన తర్వాత సెకండ్ స్టెప్ వచ్చేసి ఏంటంటే బడ్జెట్ ఎనాక్ట్మెంట్. దాన్ని మనం పాస్ చేయాలి, మన 2 హౌసెస్ అంటే లోక్సభ అండ్ రాజ్యసభలో పాస్ చేయాలి. దాని తర్వాత ప్రెసిడెంట్ అసెంట్ అనేది రావాల్సిన అవసరం ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి బడ్జెట్ ఎగ్జిక్యూషన్. సో పాస్ చేయగానే సరిపోదు కదా, సో ఆ డిపార్ట్మెంట్స్కి ఎంత కావాలో, ఎంత మొత్తం డబ్బులు కావాలో అవి ఆ డిపార్ట్మెంట్కి వెళ్ళాలి, దాన్ని ఎగ్జిక్యూషన్ అంటారు. దాని తర్వాత ఏంటంటే లెజిస్లేటివ్. సో డబ్బులు ఇచ్చామా, ఆ స్కీమ్స్ పెట్టారా లేదా మనకు అవసరం కాదు. సో డబ్బులు ఇచ్చిన తర్వాత ఆ స్కీమ్స్లో ఎలా వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారు మనీని, సో యూజ్ అవుతుందా లేదా, ఏదైనా లూప్ హోల్స్ ఉన్నాయా లేదా, సో అవన్నీ చెక్ చేసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది కదా. సో దానికి ఏంటంటే మనం బడ్జెట్ని లైక్ అంతా అయిపోయిన తర్వాత, ఎగ్జిక్యూషన్ అయిపోయిన తర్వాత ఆడిట్స్ అనేవి చేస్తామన్నమాట. సో ఇలా మనం 4 స్టెప్స్ ఉంటాయి. సో ఇప్పుడు మీరు ఇంకొంచెం క్లియర్గా చూసినట్టయితే అసలు ప్రొసీజర్ ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసి ప్రెసిడెంట్ రికమెండేషన్ అనేది తీసుకోవాలన్నమాట. సో ఎక్కడ రాస్తుంది అంటే రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ అండ్ కండక్ట్ ఆఫ్ బిజినెస్ ఆఫ్ లోక్సభలో, లోక్సభ యొక్క రూల్స్లో 204వ రూల్ అనేది చెప్తుంది ఏంటంటే రికమెండేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ అనేది తీసుకోవాలి ఫర్ ఇంట్రడక్షన్ ఆఫ్ దిస్ బడ్జెట్ ఇన్ లోక్సభ. సో ఇక్కడ ఏంటంటే ఎవరు డిసైడ్ చేస్తారు ఏ డేట్ రోజు బడ్జెట్ ఇంట్రడ్యూస్ చేయాలి అని అంటే అది మన ప్రెసిడెంట్ చేతిలో ఉంటుంది. సో ఇది కూడా మీకు ప్రిలిమ్స్ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ప్రెజెంటేషన్ ఆఫ్ బడ్జెట్. సో బడ్జెట్ మొత్తం ప్రిపేర్ అయిన తర్వాత ఎవరు చదువుతారు దాన్ని మన హౌస్లో అంటే ఫినాన్స్ మినిస్టర్. ఇప్పుడు ఎవరండి యూనియన్ ఫినాన్స్ మినిస్టర్? నిర్మలా సీతారామన్, అవునా? సో తనే బడ్జెట్ని చదువుతారు అంతే, ప్రతి ఒక్క వర్డ్ కాదు,
బడ్జెట్లో ఉన్న హైలైట్స్ని చదువుతారు. సో అది అరౌండ్ మీకు 60 నుంచి 70 పేపర్స్ ఉంటుంది. సో అదండి మీరు యూపీఎస్సీ కానీ గ్రూప్స్ కానీ ప్రిపేర్ అవుతే ఆ బడ్జెట్ స్పీచ్లో ఉన్న స్కీమ్స్ అన్నీ మీరు తెలుసుకోవాలి. ఆ స్కీమ్స్ తెలుసుకున్నట్టయితే మీరు ఈజీగా మెయిన్స్ ఆన్సర్స్ అనేవి రాయొచ్చు. ఎస్ఏలో కూడా మీరు వాటిని కోట్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి అదే సరే చదివేసింది మేడం, తర్వాత ఏంటంటే దాని మీద డిస్కషన్స్ అవుతూ ఉంటాయి. సో డిస్కషన్స్, డిబేట్స్, కౌంటర్ డిబేట్స్ అన్నీ అయిన తర్వాత మనకి ఏంటంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏదైనా ఉంది అంటే అక్కడ అసలు మోషన్స్ అనేవి పాస్ అవ్వవు, ఓన్లీ జస్ట్ డిస్కషన్స్ అనేవి జరుగుతాయి. సో ఏ డిపార్ట్మెంట్ ఎంత లొకేషన్, ఏ స్కీమ్కి ఎంత పెడుతుంది, ఆ స్కీమ్ యొక్క యూజ్, డిస్యూజ్ అవన్నీ జస్ట్ డిస్కషన్ జరుగుతాయి. దాని తర్వాత ఆ బడ్జెట్ని మన డిపార్ట్మెంటల్ స్టాండింగ్ కమిటీస్ ఉన్నాయి కదా, వాటి దగ్గరికి స్క్రూటనీకి పంపిస్తారు, చూడండి రివ్యూ చేయండి అని. దాని తర్వాత దాని మీద ఓటింగ్ అనేది పెడతారనమాట. సో ఓటింగ్ జరిగేటప్పుడు మనకి కట్ మోషన్స్ అనేవి వస్తాయి. సో ఇంతకుముందు చెప్పిన 3 కట్ మోషన్స్, ఒకటి వచ్చేసరికి పాలసీ కట్, నెక్స్ట్ వచ్చేసరికి ఎకనామిక్ కట్, 3 వచ్చేసి టాకెన్ కట్. సో పాలసీ కట్ అంటే ఏంటంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో ఒక డిపార్ట్మెంట్కి హెడ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను లేబర్ డిపార్ట్మెంట్కి హెడ్. నేను చెప్పాను లేబర్స్ కోసం ఈ స్కీమ్ ఉంది, నాకు ఈ స్కీమ్కి ఇన్ని కోట్ల డబ్బులు కావాలి అని అడిగాను. సో అప్పుడు ఏంటంటే దానివల్ల యూజ్ ఏంటి, లాస్ట్ టైం ఎంత యూజ్ చేసావని అపోజిషన్ పార్టీ వాళ్ళు ఉండరు కదా. సో వాళ్ళు ఏదో ఒక కౌంటర్ ఆర్గ్యుమెంట్ చేస్తూనే ఉంటారు. ఆల్వేస్ దే విల్ టార్గెట్ రూలింగ్ పార్టీ కదా. సో లోక్సభలో మనకి ఇప్పుడు ఫస్ట్ టైం లీడర్ ఆఫ్ అపోజిషన్ ఉన్నారు కాబట్టి సో ఇంకెక్కువ ఇలాంటి క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి. సో దానివల్ల ఏంటంటే ఇఫ్ ఇన్ కేస్ ఆ పాలసీని తీసేయాలి, ఆ పాలసీ కాకుండా స్కీమ్ తీసేయాలి అనుకుంటే దా అమౌంట్ని మొత్తం కట్ చేసి ఓన్లీ 1 రూపీనే ఇస్తారనమాట. దాన్ని పాలసీ కట్ మోషన్ అంటారు. సో నెక్స్ట్ వచ్చేసి ఎకానమీ కట్ మోషన్. సో ఎకానమీ కట్ మోషన్ అంటే ఏం లేదు, నార్మల్గా ఈ స్కీమ్కి ఫర్ ఎగ్జాంపుల్ 100 కోట్లు అడిగాను నేను, కానీ లాస్ట్ టైం సరిగ్గా పనిచేయలేదు, దీని ఎఫిషియన్సీ తగ్గింది అని అన్నప్పుడు ఏంటంటే 100 కోట్లు కాకుండా నీకు 60 కోట్లు మాత్రమే ఇస్తాను. సో అలా ఏంటంటే నేను డిమాండ్ చేసిన దానికంటే తక్కువ ఇచ్చేదాన్ని ఎకనామిక్ కట్ మోషన్ అంటారు. సో నెక్స్ట్ వచ్చేసి టోకెన్ కట్. టోకెన్ కట్ అంటే జస్ట్ గ్రీవియన్స్ రిడ్రెసల్ కోసం అని. సో నువ్వు తప్పు చేసావు, నువ్వు నీ తప్పు తెలుసుకో అని చెప్పి జస్ట్ 100 రూపాయలు మాత్రమే కట్ చేస్తారు, దాన్ని టోకెన్ కట్ మోషన్ అని అంటారనమాట. సో ఇలా 3 టైప్స్ ఆఫ్ మోషన్ అనేది ఉండడం జరుగుతుంది. సో వీటి మీద ఒక క్లియర్ కట్ అవగాహన ఉంటే మీరు ఈజీగా ప్రిలిమ్స్ క్వశ్చన్ని ఆన్సర్ చేయొచ్చు. దాని తర్వాత ఏంటంటే 2 బిల్లులు పాస్ చేస్తారు, ఒకటి అప్రోప్రియేషన్ బిల్ ఒకటి, ఇంకోటి ఫినాన్స్ బిల్ ఒకటి. సో ఫినాన్స్ బిల్ ఏంటంటే ఇప్పుడు ఆ బడ్జెట్లో గవర్నమెంట్ ట్యాక్స్ని ఇంక్రీజ్ చేయడం కానీ రెడ్యూస్ చేయడం కానీ చేసినట్టయితే అది ఫినాన్స్ బిల్లోకి వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి అప్రోప్రియేట్ బిల్ ఏంటంటే నార్మల్గా కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి మనం మనీని విత్డ్రా చేసుకొని స్కీమ్స్కి ప్రొవైడ్ చేసినప్పుడు దాన్ని అప్రోప్రియేషన్ బిల్ అని అంటారు. సో ఇలా 2 బిల్లులు పాస్ చేసి మన బడ్జెట్ అనేది అయిపోతుంది అనమాట. సో ఇదన్నమాట ప్రాసెస్ ఆఫ్ బడ్జెట్. సో ఇదంతా మీకు పాలిటీలో ఉంటుంది. సో ఈవెన్ మీరు పాలిటీ చదువుకున్నట్టయితే మీకు నేను చెప్పినప్పుడు మీకు ఈజీగా అనిపిస్తుంది. సో నేను చదవలేదు మేడం అంటే ఇది ఒకవేళ మీకు రివిజన్గా కూడా యూజ్ అవుతుంది అండ్ మీ టాపిక్ నేర్చుకోవడానికి అయితే యూజ్ అవుతుంది అని చెప్పి దీన్ని కూడా డిస్కషన్లోకి తీసుకున్నాను. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి కర్ణాటక బిల్ అండి. సో ఈ బిల్ ఏం చెప్తుంది అంటే కర్ణాటక బిల్లు నిర్వహణ స్థానంలో స్థానికులకు అక్కడున్న వాళ్ళకి 50% రిజర్వేషన్ తప్పనిసరి అని చెప్పి చెప్తున్నారు. సో ఇక్కడ మీరు ఏం ఫోకస్ చేయాలి అంటే ఒక కాన్సెప్ట్ ఉంటుందండి, సన్స్ ఆఫ్ ద సాయిల్. ఓకే, కాన్సెప్ట్ ఏంటంటే సన్స్ ఆఫ్ ద సాయిల్ అంటే ఆ గడ్డపైన పుట్టిన వాళ్ళకి ఉన్న హక్కులు. ఓకే, సో ఈ కాన్సెప్ట్స్ వచ్చేసి మనకి జిఎస్ పేపర్ 2 పాలిటీలో చదువుకోవచ్చు. మేడం ఇది పాలిటీలో ఎలా అని అంటే మనకి కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఉన్నాయి కదా, మనకి ప్రాథమిక హక్కులు ఉన్నాయి కదా, ఫండమెంటల్ రైట్స్ ఎక్కడ ఉంటాయి, పార్ట్ 3లో ఉంటాయి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఆర్టికల్ 14 నుంచి 18 వరకు ఏం చెప్తాయంటే రైట్ టు ఈక్వాలిటీ అని చెప్తాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు ఓన్లీ ఆ గడ్డపై ఆ నెలపై పుట్టిన వాళ్ళకి 50% రిజర్వేషన్ అంటే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి, రైట్ టు ఈక్వాలిటీ అనేది భంగం అవుతుంది కదా. సో ఇక్కడ వయలేషన్ ఆఫ్ ఆర్టికల్ 14 to 18 రైట్ టు ఈక్వాలిటీ అవుతుంది కాబట్టి నేను దీన్ని పాలిటీ పరంగా కూడా పరిగణిస్తున్నాను. ఓకే, సో ఇది పక్కన పెట్టినట్టయితే మనకి జిఎస్ పేపర్ 3 ఎకానమీ కూడా ఉంది కదా. సో ఎకానమీ కూడా ఇది నేను కనెక్ట్ చేసుకుంటాను. మేడం ఈ కాన్సెప్ట్ ఎకానమీకి ఎందుకు అంటే ఇప్పుడు ఏదైనా సరే ఒక ఇండస్ట్రీ ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉందండి. సో ఇక్కడ 50% రిజర్వేషన్ అని అంటే ఇక్కడ మెరిట్ ఏమవుతుంది, టాలెంట్ ఏమవుతుంది, సో ఈ కంపెనీకి ఇన్వెస్ట్మెంట్స్ అనేవి అట్రాక్ట్ చేసుకుంటుందా లేదా,
సో ఈ కంపెనీ యొక్క ఫ్యూచర్ ఏంటి అని ఆలోచిస్తున్నట్టయితే సో దీన్ని ఎకానమీ కింద ప్లేస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇదంతా కాదన్నప్పుడు మనం సొసైటీ అండ్ సోషల్ ఇష్యూస్ ఉంది కదా. సొసైటీ అండ్ సోషల్ ఇష్యూస్ ఎక్కడ వస్తుందండి? మనకి బోత్ జిఎస్ పేపర్ 1లో ఉంటుంది, పేపర్ 2లో ఉంటుంది. సో ఇది ఒక సోషల్ ఇష్యూ అండ్ సోషల్ జస్టిస్ ఇష్యూ కింద కూడా మీరు అకౌంట్ చేసుకోవచ్చు. సో ఇలా మీరు ఈ 3 సబ్జెక్ట్స్ని చూడొచ్చు. సో ఇక్కడ ఎస్పెషల్లీ మీరు ఫోకస్ చేయాల్సిన టాపిక్స్ ఏంటి అంటే ఈ సన్స్ ఆఫ్ సాయిల్ కాన్సెప్ట్ అనేది ఎలా ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది. ఓకే, సో దీనికి తగ్గ మెజర్స్ ఏమేమి తీసుకోవాలి అని మీరు ఫోకస్ చేయాలన్నమాట. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ పాలిటీలో ఇంకొక డైమెన్షన్ నేను యాడ్ చేసుకోవచ్చు. ఈ ఫండమెంటల్ రైట్సే కాకుండా మనకి ఈ ఫండమెంటల్ రైట్స్లో కల్చరల్ అండ్ రిలీజియస్ రైట్స్ కూడా ఉంటాయి కదా. రైట్ టు ఈక్వాలిటీనే కాకుండా సో వీటిని ప్రొటెక్ట్ చేసుకోవడానికి కూడా ఈ సన్స్ ఆఫ్ సాయిల్ కాన్సెప్ట్స్ అనేది యూజ్ అవుతుంది. సో ఇక్కడ ఇది ప్రమోట్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది, కానీ ఇక్కడ ఇంకొక సైడ్ ఏమో దీన్ని వయలేట్ చేస్తుంది. సేమ్ ఫండమెంటల్ రైట్సే, అవి పార్ట్ 3లో ఉన్నాయి, కానీ ఈ కాన్సెప్ట్ వల్ల ఒకదాన్ని ఏమో వయలేట్ చేస్తున్నాం, ఒకదాన్ని ప్రమోట్ చేస్తున్నాం. సో ఇలా కూడా మీరు థింక్ చేయాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. ఓకే, క్లియరే కదా. సో ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ని క్లియర్గా చూద్దాం. సో ఇది ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే ఈ బిల్ అనేది లోకల్ క్యాండిడేట్స్కి ప్రయారిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది జాబ్ ఆపర్చునిటీస్లో అని మనకు అర్థమవుతుంది. దానివల్ల ఏంటంటే మనం రీజనల్గా ఎంప్లాయ్మెంట్ అనేది డెవలప్ చేయొచ్చు. అంటే ఆ లోకల్లో ఉన్న ఎంప్లాయ్మెంట్ని మనం క్రియేట్ చేయడానికి యూజ్ అవుతుంది, అలాగే లోకల్ ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది అవుతుంది. అదే కాకుండా ఏంటంటే వాళ్ళు ఎస్పెషల్లీ కన్నడ లాంగ్వేజ్ అనేది వచ్చి ఉండాలి అంటున్నారు. సో ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో మీరు వర్క్ చేసినప్పుడు ఎప్పుడైనా సరే ప్రాపర్గా మీరు ప్రాబ్లమ్స్ని కానీ ఆ స్కీమ్ ఏంటో కన్వే చేయగలగాలన్నమాట, కమ్యూనికేట్ ప్రాపర్గా చేయగలగాలి. సో నేను ఇప్పుడు తెలంగాణ నుంచి నార్మల్గా కర్ణాటకకు వెళ్ళి ఆ జాబ్ చేస్తే నేను ప్రాపర్ కన్నడ మాట్లాడగలనా? తెలుగు అయితే నేను మాట్లాడగలను, బట్ కన్నడ నాకు రాదు కదా. సో అలా ఏంటంటే ప్రాబ్లమ్స్ని గవర్నమెంట్ స్కీమ్స్ ఏంటి అని ఈజీగా పీపుల్కి చెప్పలేను. సో అందుకని ఏంటంటే వాళ్ళు లోకల్ లాంగ్వేజ్ కోసం ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ కోసం వాళ్ళు కన్నడ అనేది ప్రొఫిషియన్సీగా పెట్టుకున్నారు, అదొక క్రైటీరియా. అదే కాకుండా ఏంటంటే వాళ్ళు క్వాలిఫైడ్ ఇండివిజువల్స్ని తీసుకోవడానికి ఈవెన్ వాళ్ళు ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. అదే కాకుండా మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే వాళ్ళు ఏంటి కల్చర్ని కూడా ఇంటిగ్రేట్ చేసుకోవడానికి చూస్తున్నారు, వాళ్ళ ప్రాక్టీసెస్ని కూడా ప్రొటెక్ట్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు. అదే కాకుండా వాళ్ళు మానిటరింగ్ మీద ఇవాల్యుయేషన్ మీద కూడా ఫోకస్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇవన్నమాట ఈ పాయింట్స్ అనేది మనకి ఆర్టికల్లో ఇచ్చారు. సో నేను ఇక్కడ కొన్ని బేసిక్ ఫ్యాక్ట్స్ మీకోసం ఇచ్చాను. ఏంటంటే అసలు ఈ సన్స్ ఆఫ్ సాయిల్ కాన్సెప్ట్ అంటే ఏంటి అంటే ఎస్పెషల్లీ ఆ లోకల్ ఏరియాలో ఉన్న వాళ్ళకి 50% రిజర్వేషన్ ఇవ్వడం అనేది ఈ సన్స్ ఆఫ్ సాయిల్ కాన్సెప్ట్కి ఒక ఎగ్జాంపుల్ అనమాట. సో ఎందులో ఇస్తారు అంటే ఓన్లీ ఎంప్లాయ్మెంట్ జాబ్ ఆపర్చునిటీస్లోనే కాదు, ఈవెన్ ఎడ్యుకేషన్లో కూడా ఆ కాన్సెప్ట్ అనేది ఉంటుంది. ఎడ్యుకేషన్లో ఉంటుంది అండ్ ఎంప్లాయ్మెంట్లో కూడా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మీరు ఇష్యూస్ చూసుకున్నట్టయితే దీనివల్ల ఏం ఇష్యూస్ అవుతున్నాయి అంటే ఫస్ట్ నేను చెప్పినట్టు ఇంతకుముందు కాన్స్టిట్యూషనల్ ఇష్యూస్. సో మనకి ఏంటంటే మన ఫండమెంటల్ రైట్స్లో రైట్ టు ఫ్రీడమ్ ఉంది కదా, రైట్ టు ఫ్రీడమ్లో ఫ్రీడమ్ టు మూవ్మెంట్ అది కూడా భంగం చేసింది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఆ జాబ్ ఓన్లీ లోకల్ వాళ్ళకి అంటే వేరే స్టేట్ నుంచి వెళ్ళి ఎగ్జామ్ అయితే రాయరు, అక్కడ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అయితే రావు. సపోజ్ అది ప్రైవేట్ ఇండస్ట్రీ అయినా సరే వేరే వాళ్ళు వెళ్ళడానికి ఛాన్స్ లేదు. సో దానివల్ల ఏంటంటే రైట్ టు ఫ్రీడమ్ ఆర్ రైట్ టు మూవ్మెంట్ అండ్ ఎంప్లాయ్మెంట్ అనేది భంగం కలుగుతుంది. అదే కాకుండా నేను చెప్పినట్టు రైట్ టు ఈక్వాలిటీ ఆర్టికల్ 14 నుంచి 18 వరకు కూడా వయలేట్ అవ్వడం జరుగుతుంది. అదే కాకుండా కొన్ని లీగల్ ఛాలెంజెస్ కూడా వస్తాయన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఎకనామిక్ ఎఫిషియన్సీ. ఫర్ ఎగ్జాంపుల్ నేను కూడా ఎగ్జామ్ రాశాను అందులో. ఫర్ ఎగ్జాంపుల్ లోకల్లో ఉన్న మనోజ్కి అరౌండ్ 50 మార్క్స్ వచ్చాయి, కానీ నాకు 70-75 మార్క్స్ వచ్చినా కూడా అది రిజర్వేషన్ ఉంది కాబట్టి నాకు జాబ్ వచ్చింది. అంటే ఇక టాలెంట్ మెరిట్ అనేది కాంప్రమైజ్ అవుతుంది. సో కంపెనీస్ అనేది టాలెంట్ అండ్ మెరిట్ మీద కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. అదే కాకుండా ఇప్పుడు లోకల్ వాళ్ళకి 50% రిజర్వేషన్ అనేసరికి వేరే కంట్రీ నుంచి ఇన్వెస్ట్మెంట్స్ కూడా తగ్గుతుందన్నమాట. సో అలా ఎకనామీ మీద ఇంపాక్ట్ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇలాంటి పాలసీస్ వల్ల ఈవెన్ అస్ వర్సెస్ దెమ్ అనే కాన్సెప్ట్ వస్తుందంటే మేము పరాయి వాళ్ళం, పరాయి స్టేట్ నుంచి వచ్చాము, సో వాళ్ళు ఈ స్టేట్కి సంబంధించిన వాళ్ళని చెప్పి సొసైటీలో కూడా సోషల్ డైవర్షన్స్ అనేవి వస్తాయి. సో ఇది కూడా ఒక ప్రాబ్లం అనమాట. సో
అలాంటి డిస్క్రిమినేషన్ చేయకూడదు అని చెప్పి ఈ ఆర్టికల్ అనేది చెప్పడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మీరు ఏ ఆన్సర్ రాసినా కూడా కింద మీరు ఏ స్టేట్మెంట్ ఏ ఆర్గ్యుమెంట్ ఇచ్చినా కూడా ఎగ్జాంపుల్స్ రాయడానికి ట్రై చేయండి. సో ఇలా ఓన్లీ కర్ణాటకనే కాదు, ఇంకా మిగతా స్టేట్లలో కూడా ఇలాంటి పాలసీ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏపీలో ఉంది, హర్యానాలో ఉంది, 75% రిజర్వేషన్ అక్కడ ఇంకా. సో ఇది ఒకసారి మీరు ఫోకస్ చేయండి. ఇలాంటివి రాస్తే కూడా మీకు వాల్యూ అడిషన్ అనేది జరుగుతుంది. సో నేను ఇక్కడ ఒక మెయిన్స్ క్వశ్చన్ ఇచ్చాను. సో దీన్ని కంపల్సరీ రాయడానికి అయితే ట్రై చేయండి. క్వశ్చన్ వచ్చేసి కర్ణాటక బిల్లు నిర్వహణ స్థానాల్లో స్థానికులకు 50% కోటా తప్పనిసరి చేసింది. ఈ విధానం యొక్క సంభావ్య సామాజిక ఆర్థిక మరియు చట్టపరమైన చిక్కులను విమర్శనాత్మకంగా విశ్లేషించండి. అదే తరహాలో ఇది భారత రాజ్యాంగంలో పొందుపరిచిన సమాఖ్య సూత్రాలను మరియు సమాన అవకాశాలతో ఎలా పొత్తు పెట్టుకుంటుంది. సో ఇలా మీరు ట్రై టు రైట్ అన్ ఆన్సర్ అయితే రాయడం స్టార్ట్ చేయండి. సో మీరు ఒక రోజు స్టార్ట్ చేసి తప్ప ఏమంటారు మనలో ఉన్న కెపాసిటీ, ఇన్నర్ జీల్ అదంతా బయటికి రాదు. ఒకసారి మీరు ట్రై చేయండి, పేపర్ మీద పెన్ను పెట్టి రాసే వరకు డౌటే ఉంటుంది, రాసిన తర్వాత మీకే తెలుస్తుంది మీ కెపాసిటీ ఏంటి అని. ఓకే, సో చాలామంది ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీ గ్రూప్స్ కూడా రాస్తున్నారు కదా. సో ఈవెన్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 రిజల్ట్ కూడా వచ్చింది అండ్ త్వరలో ఎగ్జామ్ కూడా ఉంది కాబట్టి సో కంపల్సరీ మీరు ఫస్ట్ టైం ప్రిలిమ్స్ క్లియర్ చేసినా కూడా రైటింగ్ ప్రాక్టీస్ అనేది చేయాలి. అలా చేస్తేనే మీకు మీ స్టామినా తెలుస్తుంది, మీరు ఎక్కడ తప్పులు రాస్తున్నారు, ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది ఉంటుంది. అండ్ ఈవెన్ యూపీఎస్సీకి అయితే Day 1 నుంచి స్టార్ట్ చేయండి ఆన్సర్ రైటింగ్. ఓకే, సో ఇప్పుడు మీరు వేరే పేజ్లోకి వెళ్ళినట్టయితే ఓకే, ఇక్కడ ఒక ఆర్టికల్ చాలా ఇంపార్టెంట్ అండి. ఏంటంటే దహేగాన్ రిసీవ్స్ హైయెస్ట్ రెయిన్ఫాల్ ఇన్ స్టేట్, IMD ఫోర్కాస్ట్ మోర్ రెయిన్స్. సో ఇది తెలంగాణకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ అనమాట. సో రీసెంట్గా దహేగాన్ మండల్ ఎక్కడుందంటే కొమరం భీం, ఆసిఫాబాద్ ఆ ఏరియాలో ఉంది. సో ఆ ఏరియా అనేది చాలా ఎక్కువ రెయిన్ఫాల్ అనేది రావడం జరిగింది. సో ఈవెన్ మీరు వేరే Group 2, Group 3, Group 4 డిఎస్సికి ప్రిపేర్ అయినా కూడా ఇలాంటి క్వశ్చన్స్ అనేవి వస్తాయి. సో రీసెంట్గా IMD ప్రిడిక్ట్ చేసిన ఏ ఏరియాలో ఎక్కువ రెయిన్ఫాల్ వచ్చింది తెలంగాణలో అని వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ఒకసారి అది నోట్ చేసుకోండి. అండ్ ఇప్పుడు మీరు వేరే పేజ్కి వెళ్ళినట్టయితే ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ అనేది ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే మన ఛానల్లో ఈరోజు మార్నింగ్ ఒక కేస్ స్టడీ బేస్డ్ కరెంట్ అఫైర్స్ తీసుకొని నేను ఒక వీడియో చేయడం జరిగింది. అరౌండ్ 7 minutes ఉంది. అది ఏంటంటే ఎస్పెషలీ ఏపీలో రీసెంట్గా జరుగుతున్న సంఘటనల మీద లైక్ అత్యాచారాలు ఆన్ చిల్డ్రన్ మీద బేస్ చేసుకొని మన ఇండియాలో ఉన్న లాస్ ఏంటి, యాక్ట్స్ ఏంటి, దానికి సంబంధించిన పనిష్మెంట్ ఏముంటుంది, ఎలాంటి మెషర్స్ తీసుకోవాలని క్లియర్ కట్గా చెప్పాను. సో అలాగే మీకు కేస్ స్టడీస్ అనేవి వస్తాయి యూపీఎస్సీలో అయితే. సో ఒకసారి ఆ వీడియోను కూడా కంపల్సరీ చూడండి. దానివల్ల మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే దాన్ని కూడా లైక్ అండ్ షేర్ చేయండి కంపల్సరీ. సో మీరు ఎలాగే చేస్తున్నారు కాబట్టి చెప్పాను. ఓకే, అండ్ మీరు వేరే ఆర్టికల్ చూసినట్టయితే ఈరోజు ఢిల్లీలో ఒకటి ఆర్టికల్ అండి, చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. సో మీరు జైబీ మూవీ చూసినట్టయితే ఆ జైబీ మూవీలో కస్టోడియల్ డెత్ అనేది క్లియర్ కట్గా ఎలా చేస్తారు, వాటికి సంబంధించిన హేబియస్ కార్పస్ రిట్స్ అనేవి ఏముంటాయో క్లియర్గా చెప్పారు కదా. సో అదే మూవీ తరహాలో ఒక ట్రైబల్ పీపుల్కి సంబంధించిన కేసు అనేది వెళ్ళింది. సో ఒక థెఫ్ట్ డైకాటీ అంటే చోరీ దానికి సంబంధించిన కేసు ప్రకారం ఒక 25 years అబ్బాయిని అరెస్ట్ చేశారని పేరు దేవా. సో ఆయనని ఏంటంటే మార్నింగ్ తీసుకెళ్లారు, అరెస్ట్ చేశారు, ఈవినింగ్ లోపు ఆ కేసులో లైక్ ఆ జైల్లో కస్టడీలో చనిపోయారు అనమాట. సో దానికి సంబంధించి చాలా ప్రొటెస్ట్ అవుతూ ఉన్నాయి. ఆ కమ్యూనిటీ సంబంధించిన వాళ్ళైతే చాలా కలెక్టర్ ముందు నిరసన ప్రొటెస్ట్ చేస్తున్నారు. సో పోలీసులు దాన్ని అడ్డుకట్టడానికి ట్రై చేస్తున్నారు. సో ఆ టైంలో ఏంటంటే అమ్మాయిలు ఈవెన్ బట్టలు వేపి కూడా ప్రొటెస్ట్ చేయడానికి ట్రై చేశారు. సో అట్లాంటి దాంట్లో మన కస్టోడియల్ డెత్ అంటే ఏంటి, ఎందుకు జరుగుతుంది, దానికి సంబంధించిన ప్రొవిజన్స్ ఏమున్నాయి మన ఇండియాలో, లైక్ మన కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది, ఆర్ NHRC ఏం చెప్తుంది, సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్ ఏమున్నాయి, IPC ఏం చెప్తుంది, CRPC ఏం చెప్తుంది, అదే కాకుండా దానికి సంబంధించిన చిక్కులు ఏమేమి ఉన్నాయి, అది కాకుండా మనం ఎలాంటి మెజర్స్ తీసుకోవాలి. సో అవి కూడా క్లియర్ కట్గా నేను ఈరోజు రికార్డ్ చేశాను వీడియో. అది మేబీ రేపు ఈవినింగ్ వరకల్లా మన ఛానల్లో పోస్ట్ అవుతుంది. దాన్ని కూడా కంపల్సరీ చూస్తారని నమ్మకంతో దాన్ని కూడా పోస్ట్ చేయబోతున్నాం రేపు. అది ఎడిటింగ్లో ఉందన్నమాట. ఓకే, అది కూడా కంపల్సరీ చూడండి. అది చూపిద్దాం అనుకున్నాను కానీ ఈ హైదరాబాద్ ఎడిషన్లో లేదు, కానీ అది ఢిల్లీ ఎడిషన్లో ఉంది.
ఓకే, సో ఇప్పుడు మీరు ఎడిటోరియల్ పేజ్ తీసుకున్నట్టయితే ఇక్కడ ఒక ఆర్టికల్ ఉందండి, ఏంటంటే సర్ప్రైజ్ యాక్సిలరేషన్ అని. సో మీరు రీసెంట్గా న్యూస్ ఫాలో అవుతున్నట్టయితే కేరళ అండ్ కర్ణాటక రీజన్లో చాలా రెయిన్స్ వస్తున్నాయి. ఎస్పెషలీ కేరళలో అయితే ల్యాండ్ స్లిప్ జరుగుతున్నాయి అండ్ ఫ్లడ్స్ అయితే వచ్చాయి. సో కొన్ని ఏరియాస్లోనేమో ఎక్కువ రెయిన్ఫాల్ ఉంటుంది, అసలు కొన్ని ఏరియాస్ అసలు డెఫిషియంట్ రెయిన్ఫాల్ అనేది ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మహారాష్ట్ర రీజన్లో. సో అలా జరగడం వల్ల ఏంటంటే ఆల్రెడీ మన ఎకనామీలో మనం ఏం ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాము, సో ప్రైస్ అనేది చాలా ఎక్కువ అయిపోతుంది, ఫుడ్ ప్రైస్ ఇన్ఫ్లేషన్ అంటాము. సో దాన్ని అరికట్టాలని గవర్నమెంట్ చాలా ట్రై చేస్తుంది. బట్ ఇప్పుడు మాన్సూన్ వచ్చేసరికి ఇంకొక ప్రాబ్లం అనేది క్రియేట్ చేసింది. ఇంకా దానివల్ల అగ్రికల్చర్ ప్రొడక్షన్ అనేది తగ్గడం కానీ, అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ మీద ఇంపాక్ట్ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే ఇంకా ఫర్దర్గా ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో దాన్ని ఎలా కంట్రోల్ చేయాలని చెప్పి ఆర్టికల్ ఉంది. సో ఆల్రెడీ ఇది మనం ఇంతకుముందే చదివేసామన్నమాట. సో జస్ట్ ఒక్కసారి సిఎఫ్పిఐ అంటే ఏంటో చూడండి, కన్స్యూమర్ ఫుడ్ ప్రైస్ ఇండెక్స్ అంటే ఏంటో ఒక్కసారి జస్ట్ గూగుల్ చేసి కొంచెం మ్యాటర్ని కలెక్ట్ చేయండి. సో ఇప్పుడు మీరు వేరే ఆర్టికల్లోకి వెళ్ళినట్టయితే ఈ ఆర్టికల్ ఇంపార్టెంట్, హీట్ వేవ్స్ ఆర్ ఇవాపరేటింగ్ ద రైట్ టు ప్లే. సో నిన్న మీరు క్లాస్ చూసినట్టయితే సేమ్ హీట్ వేవ్సే వచ్చింది, కానీ ఇంపాక్ట్ ఆన్ ఉమెన్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉందని నిన్న చదువుకున్నాం కదా. సో ఈరోజు వచ్చేసి హీట్ వేవ్ ఇంపాక్ట్ ఆన్ చిల్డ్రన్. సో ఇలా మీరు డైలీ ఫాలో అవడం వల్ల ఏంటంటే రోజు ఒక్కొక్క డైమెన్షన్ అనేది మనం కలెక్ట్ చేసుకొని అది యూజ్ చేసుకొని మంచి ఎస్సే రాయొచ్చు, దాంతోపాటు మంచి మెయిన్స్ ఆన్సర్స్ అనేది రాయొచ్చు అనమాట. సో అందుకని డైలీ న్యూస్ పేపర్ ఫాలో అవ్వాలి అని చెప్తాను. సో డైలీ ఉషా మ్యామ్ని గుర్తుపెట్టుకోండి కంపల్సరీ. ఎంత లేట్ అయినా, ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ 7-10 అవుతుంది. సో ఈ టైంలో నేను రికార్డ్ చేస్తున్నాను బికాస్ ఆఫ్ మై బిజీ స్కెడ్యూల్. సో అయినప్పటికీ కంపల్సరీ తెలుగు స్టూడెంట్స్కి యూజ్ అవ్వాలని, లేట్ అయినా పర్లేదు, రిస్క్ అయినా పర్లేదు అని చెప్పి చేస్తున్నాను. సో మీరు నా ఎఫర్ట్స్ని కంపల్సరీ అప్రిషియేట్ చేయాలంటే ఒకటే వేలో చేయొచ్చు. కంపల్సరీ లైక్ అయితే చేయండి, ఈ వీడియోని మీ గ్రూప్స్లో కూడా షేర్ చేయండి. అండ్ అలాగే రాథోడ్ సైన్స్ అకాడమీ, మన హైదరాబాద్ అకాడమీ అండ్ తెలంగాణ మ్యామ్ అని కూడా మీరు స్ప్రెడ్ చేయండి. ఓకే, సో ఇదొక వే అనమాట మీరు నన్ను అప్రిషియేట్ చేయడానికి. సో ఇది చేయడానికి జస్ట్ 20 సెకండ్స్ కూడా పట్టదు, జస్ట్ పాజ్ చేసేసి జస్ట్ లైక్ కొట్టండి. ఓకే, సో ఇక్కడ మనం చూసుకోవాల్సిన విషయం ఏంటి అంటే హీట్ వేవ్. ఓకే, హీట్ వేవ్ అనేది మన కీవర్డ్. సో హీట్ వేవ్ వచ్చేసి మనం ఏ సబ్జెక్టు చదువుకుంటాము, మనకి జిఎస్ పేపర్ 1 ఉంది కదా, జియోగ్రఫీ, అక్కడ మనం హీట్ వేవ్ చదువుకుంటాము. అదే కాకుండా మనకు జిఎస్ పేపర్ 3 ఉంది కదా, ఎన్వైర్న్మెంట్ అండ్ ఈకాలజీ. ఇక్కడ ఏంటంటే క్లైమేట్ చేంజ్ వల్ల మనకి హీట్ వేవ్ అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి జిఎస్ పేపర్ 3లో డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంటుంది కదా. సో రీసెంట్గా 10 days బ్యాక్ మనం ఒక ఎడిటోరియల్ చదువుకున్నాం కదా, ఏంటంటే సో టెంపరేచర్ అనేది నార్త్ ఇండియాలో పెరగడం జరిగింది, దాన్ని మనం ఇప్పుడు డిజాస్టర్ కింద పరిగణిస్తున్నాము అని కదా. సో అందుకే దీని హీట్ వేవ్ని డిజాస్టర్ కూడా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సిన డైమెన్షన్స్ ఏంటి అంటే, ఫస్ట్ హీట్ వేవ్ అంటే ఏంటి. సో ఎప్పుడైనా సరే మీరు మెయిన్స్ ఆన్సర్ రాస్తున్నప్పుడు జాగ్రఫీలో డెఫినేషన్తో స్టార్ట్ చేస్తారు కదా, డెఫినేషన్ రాసినప్పుడు ఏంటంటే కంపల్సరీ ఒక అథెంటికేటెడ్ డెఫినేషన్ రాయండి. అథెంటికేషన్ అంటే ఏం లేదండి, జస్ట్ అకార్డింగ్ టు ఐఎండి అంటే ఇండియా మెట్రలాజికల్ డిపార్ట్మెంట్, అకార్డింగ్ టు వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్, అకార్డింగ్ టు వరల్డ్ బ్యాంక్, అకార్డింగ్ టు ఐఎంఎఫ్, అకార్డింగ్ టు డబ్ల్యూఎఫ్ అంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం. సో అలా ఒక స్టాండర్డ్ ఆర్గనైజేషన్ తీసుకొని ఆ ఆర్గనైజేషన్ చెప్పిన డెఫినేషన్ ఏంటో రాస్తే మీకు అథెంటికేషన్ అనేది ఉంటుంది అన్నమాట డెఫినేషన్లో. సో ఇక్కడ వచ్చేసరికి ఈ ఐఎండి అనేది కొన్ని క్రైటీరియా అనేది ఇచ్చింది. సో ప్లెయిన్స్ అయితే 40 degrees కంటే ఎక్కువ టెంపరేచర్ ఉన్నప్పుడు దాన్ని హీట్ వేవ్ అంటాము. అదే ఇప్పుడు మళ్ళీ కోస్టల్ ఏరియాస్ తీసుకున్నట్టయితే 37 degrees సెంటిగ్రేడ్ కంటే ఎక్కువ టెంపరేచర్ ఉంటే దాన్ని హీట్ వేవ్ అంటాము. అండ్ అదే మనం హిల్లీ రీజన్స్ అనుకోండి, అక్కడ 30 degrees కంటే ఎక్కువ టెంపరేచర్ ఉంటే దాన్ని హీట్ వేవ్ అంటాము అనమాట. ఓకే, అండ్ ఇది ఐఎండి ఇంకొక క్రైటీరియా కూడా ఇస్తుంది, ఎప్పుడు మనం సివియర్ హీట్ వేవ్ అంటాము అని, అక్కడ మనం టెంపరేచర్ డిఫరెన్స్ని చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే, సో అది కాకుండా ఇంకా వేరే డైమెన్షన్స్ ఏం చూడొచ్చు ఎన్వైరన్మెంట్లో, వాటికి సంబంధించిన కాజెస్ ఏంటి, ఎందుకు హీట్ వేవ్స్ అనేవి వస్తున్నాయి, అదే కాకుండా దానికి సంబంధించిన మెజర్స్ మనం ఏమేమి తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇలా మనం డిఫరెంట్ డైమెన్షన్స్ని కంపల్సరీ కవర్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు దీన్ని మనం క్లియర్గా చూసినట్టయితే ఈ ఆర్టికల్ని ఏం చెప్తుంది అంటే, హీట్ వేవ్స్ అనేవి మార్పు కారణంగా భారతదేశంలో ఆరు బయట ఆడుకునే పిల్లల హక్కును హీట్ వేవ్స్లు పరిమితం చేస్తున్నాయి. సో టెంపరేచర్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఇప్పుడు పేరెంట్స్ ఉన్నారు, ఇప్పుడు నేనే ఉన్నాను, నాకు 2 పిల్లలు, సో వాళ్ళని బయటికి పంపిస్తానా, అస్సలు పంపించను, అవునా.
సో అలా ఏంటంటే వాళ్ళకి వాళ్ళ యొక్క రైట్స్ని వయోలేట్ చేసినట్టు అవుతుంది. సో పేరెంట్స్ ఏం చేస్తారు అంటే వాళ్ళ హెల్త్ గురించి ఆలోచిస్తారు, కానీ ఇంకొక సైడ్ అనేది వాళ్ళకి వాళ్ళ రైట్స్ అనేవి భంగం కలుగుతుంది. సో మీరు అంటారు, మేడం ఎండ కొడుతుంటే బయటికి పంపాల్సిన అవసరం ఏముంది, అసలు బయటికి పంపించకుండా ఇంట్లో ఆడిపించవచ్చు కదా అనే క్వశ్చన్ ఉంటుంది. కానీ ఇక్కడ మీరు ఎథిక్స్ జిఎస్ పేపర్ 4 చదివినట్టయితే మనం వాల్యూస్ చదువుతాము, యాటిట్యూడ్ అనే టాపిక్ చదువుతాం కదా. సో అక్కడ రోల్ ఆఫ్ సొసైటీ అనేది చూడాలి. సో పిల్లల్ని బయటికి పంపిస్తున్నాము అంటే నలుగురు పిల్లలతో కలిసి ఆడుకుంటారు, వాళ్ళకు ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళకు ఒక బాండ్ అనేది ఏర్పడుతుంది. అదే కాకుండా పెద్దవాళ్ళు కూడా పార్క్స్కి అలా నడవడానికి కానీ అలా రిలాక్స్ అవ్వడానికి వస్తారు. వాళ్ళతో ఇంటరాక్ట్ అయినప్పుడు సొసైటీ అంటే ఏంటి, సొసైటీ నుంచి వాళ్ళకు కొన్ని డైమెన్షన్స్ అనేది పెరుగుతుంది, బ్రాడ్ మైండెడ్ అవుతారనమాట. సో అలా బయటికి పంపించకుండా ఇంట్లో ఉన్న వాళ్ళు ఏంటంటే సైకోలాగా బిహేవ్ చేస్తారు. సో అలా ఉండకుండా సొసైటీని అర్థం చేసుకోవాలి, సొసైటీలో మింగిల్ అవ్వాలంటే కంపల్సరీ పిల్లల్ని తీసుకెళ్ళాలి. ఈవెన్ మనం ఏ ఫంక్షన్స్ చేసినా కూడా పిల్లల్ని అడుగుతారు, పిల్లలు వచ్చారా, పిల్లలు ఎందుకు తీసుకురావాలి, స్కూల్లో ఏముంది, స్కూల్ తర్వాత కూడా నేర్చుకుంటారు, కానీ ఇలాంటి ఫంక్షన్స్లో తీసుకురావాలి అని. ఎందుకు అంటే సొసైటీతో మింగిల్ అవ్వడం వల్ల సొసైటీ ఏమనుకుంటుంది, సొసైటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనకి వాళ్ళు ఇచ్చే వాల్యూస్ ఏంటి, వాళ్ళు నేర్పించేది ఏంటి, ఒక నుంచి నేర్చుకోవాల్సింది ఏంటి అని కూడా మన పిల్లలకి చిన్నప్పటి నుంచే డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. అలాగే వాళ్ళ బ్రెయిన్ మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది, కాగ్నిటివ్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు ఈ ఆర్టికల్ చూసినట్టయితే ఇప్పుడు టెంపరేచర్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల మనకి చాలా ఫ్రీక్వెంట్గా హీట్ వేవ్స్ అనేవి వస్తున్నాయి. దానివల్ల ఏంటంటే పిల్లల్ని బయటికి పంపించడం అన్సేఫ్, అలాగే వాళ్ళ యొక్క హెల్త్ మీద అండ్ వెల్బీయింగ్ మీద ఇంపాక్ట్ ఉంటుంది. అందుకని పిల్లలు ఎక్కువ ఎండలో ఆడడం వల్ల నల్లగా అవుతారు. నల్లగా అవడం పక్కన పెట్టండి, ఫస్ట్ వచ్చేసి డీహైడ్రేషన్ అవుతుంది, బాడీలో వాటర్ కంటెంట్ తగ్గిపోతుంది, వాళ్ళకి ఏంటంటే హీట్ స్ట్రోక్ వస్తుంది, వడదెబ్బ తాకుతుంది, మోషన్స్ కానీ యూరిన్లో మంట అలాంటివన్నీ వస్తూ ఉంటాయి, లేనిపోయిన రోగాలన్నీ వస్తూ ఉంటాయి. సో అలా అన్సేఫ్ అనమాట ఎండకు పంపించడం. అదే కాకుండా ఏంటంటే వాళ్ళకి సోషో ఎకనామిక్ డిస్పారిటీస్ వల్ల కూడా ఒక ఇంపాక్ట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం అదాని అంబానీ పిల్లలు తీసుకోండి, వాళ్ళు బయటకు వెళ్తారా, వెళ్ళరు కదా. అదే మన స్లమ్ ఏరియా పిల్లలు చూడండి, ఎప్పుడు బయటే ఉంటారు రోడ్ల మీద. సో ఇప్పుడు ఎవరికి ఎండ ఎక్కువ తాకే అవకాశం ఉంది, స్లమ్ పీపుల్. అంటే డబ్బులు ఉండడం, డబ్బులు లేకపోవడం, అంటే పేదరికం కూడా ఒక ఇంపాక్ట్ అనేది ఉంటుంది కదా చిల్డ్రన్ మీద. ఆ పాయింట్ అనమాట చెప్పేది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనం ఏం చేయాలి అంటే, మనం అట్లీస్ట్ మీరు కాబోయే సివిల్ సర్వెంట్స్, సో మీరు ఎంతమంది ఐఏఎస్ ఆఫీసర్, ఫ్యూచర్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారు, ఐపీఎస్ ఆఫీసర్స్, ఐఆర్ఎస్ ఆఫీసర్స్, ఐటీఎస్ ఆఫీసర్స్ ఎంతమంది ఉన్నారు కదా. నమ్మకం లేదా మీ మీద మీకు? ఫస్ట్ మిమ్మల్ని మీరు బిలీవ్ చేయండి. సో మిమ్మల్ని మీరు బిలీవ్ చేసిన తర్వాతనే సొసైటీ గురించి ఆలోచించండి. సొసైటీని పక్కన పెట్టండి, వాళ్ళు ఏమనుకుంటారో లేదు. సో ఫస్ట్ నీ మీద నువ్వు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ చేసుకోవాలి, అప్పుడే అట్లీస్ట్ మనం చేసే వర్క్ని 100% చేయగలం అనమాట. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ సైడ్ నుంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేయడం కానీ, పార్క్స్ కానీ, నీడ కోసం చెట్లు పెట్టడం కానీ, గ్రీన్ స్పేస్ అంటే లైక్ చెట్లని పెంచడం, అలాంటి ఆపర్చునిటీస్ అనేది ప్రొవైడ్ చేయాలి. అదే కాకుండా ఏంటంటే మనకి ఎస్పెషలీ నియర్ బై ఎవ్రీ ఏరియాలో ఒక పార్క్ అనేది పెట్టడం వల్ల ఏంటంటే అట్లీస్ట్ ఈవినింగ్ టైంలో ఉన్న పిల్లలు వచ్చి ఆడుకోవడానికి వాళ్ళకి కావాల్సిన సామాగ్రి లైక్ జారుడు బండనో, సీసా అలాంటివి పెట్టడం వల్ల చిల్డ్రన్ అనేది అట్రాక్ట్ అవుతారు. సో అదే ఏంటంటే ఈవెన్ పెద్దవాళ్ళకు కూడా ఒక ప్లేస్ లాగా వాకింగ్కి అలా ఉంటుందన్నమాట. సో అలాంటి స్టెప్స్ తీసుకోవాలని చెప్పి గవర్నమెంట్ సైడ్ నుంచి ఎంత వీలైతే అంత ఫండ్స్ అనేది దీనికి ప్రొవైడ్ చేయాలని చెప్పి చెప్తున్నారు ఈ ఆర్టికల్. సో హీట్ వేవ్ అంటే ఏంటంటే ప్రొలాంగ్, చాలా రోజులకి ఎక్సెసివ్ హాట్ వెదర్ ఉండడాన్ని మనం హీట్ వేవ్ అంటాము. సో హీట్ వేవ్ వల్ల ప్రతి ఒక్క ఏరియాలో అంటే హెల్త్ మీద కానీ, అగ్రికల్చర్ మీద కానీ, ఎకానమీ మీద కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కానీ ప్రతి ఒక్క దాని మీద నెగిటివ్ ఇంపాక్ట్ అయితే ఉంటుందన్నమాట. సో మీరు ఇక్కడ డెఫినేషన్ చూసినట్టయితే నేను ఇక్కడ ఏం రాశాను అంటే ఐఎండి, ఇండియా మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ అనేది హీట్ వేవ్ని ఎలా డిఫైన్ చేస్తుంది అంటే, సో 40 degrees కంటే ఎక్కువ టెంపరేచర్ ప్లేన్స్లో ఉంటే, 37 degrees కంటే ఎక్కువ టెంపరేచర్ కోస్టల్ ఏరియాస్లో ఉంటే, అండ్ 30 degrees కంటే ఎక్కువ టెంపరేచర్ హిల్ ఏరియాస్లో ఉంటే దాన్ని మనం హీట్ వేవ్గా పరిగణిస్తాం. సో అదే కాకుండా 4.5 నుంచి 6.4 degrees సెంటిగ్రేడ్, నార్మల్గా ఇక్కడ మనకి ఎంత టెంపరేచర్ ఉందో దానికంటే 4 to 6 degrees సెంటిగ్రేడ్ ఎక్కువ ఉంటే కూడా మనం దాన్ని హీట్ వేవ్ కింద పరిగణించవచ్చు. సో అదే కాకుండా 6.4 degrees కంటే ఎక్కువ అయితే టెంపరేచర్ చూస్తామో, నమోదు అవుతుందో దాన్ని మనం సివియర్ హీట్ వేవ్ అని అంటాము. ఓకే, సో హీట్ వేవ్ ఎందుకు జరుగుతుంది చెప్పండి? క్లైమేట్ చేంజ్, గ్లోబల్ వార్మింగ్ జరుగుతుంది, పాపులేషన్ ఇంక్రీజ్ అవుతుంది, అండ్ మనం ఏంటంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ని ఎక్కువ రిలీజ్ చేస్తున్నాము, కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ని పెంచుతున్నాము.
సో వాటి వల్ల మనకి ఆబ్వియస్గా హీట్ వేవ్ అనేది అవుతుంది. అదే కాకుండా అట్మాస్ఫియరిక్ ప్యాటర్న్స్, నార్మల్గా మీరు జాగ్రఫీ చదువుకున్నట్టయితే లో ప్రెషర్ హై ప్రెషర్ చదువుకుంటారు కదా. సో హై ప్రెషర్ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే హీట్ అనేది ట్రాప్ అవుతుంది, హీట్ అనేది స్ప్రెడ్ అవ్వదు, అక్కడే స్టేబుల్గా ఉంటుంది, దానివల్ల కూడా హీట్ వేవ్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి అర్బన్ హీట్ ఐలాండ్, అంటే అర్బనైజేషన్, పట్టణీకరణ వల్ల ఏంటంటే మనం బిల్డింగ్స్ పెంచుతున్నాము, కాంక్రీట్ వేసి రోడ్లు పెంచుతున్నాము, యాస్ఫాల్ట్ పెరుగుతుంది. సో ఇవి ఏం చేస్తాయి అంటే ఎక్కువ హీట్ని ట్రాప్ చేస్తాయి అనమాట, దానివల్ల కూడా హీట్ వేవ్ అనేది వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి జియోగ్రఫికల్ ఫ్యాక్టర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ట్రాపికల్ రీజియన్ అయితే ఎక్కువ టెంపరేచర్, ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నియర్ బై వాటర్ బాడీ ఉంటే కొంచెం కూల్గా ఉంటుంది, వాటర్ బాడీ లేకుండా ల్యాండ్ లాక్డ్ అయితే అగైన్ హై టెంపరేచర్. సో అలాంటివి అనమాట మీరు చూసుకోవాల్సిన కాజెస్. సో నెక్స్ట్ వచ్చి నేను ఇక్కడ క్వశ్చన్ ఇచ్చాను, సో దీని ఆన్సర్ చేయడానికి అయితే ట్రై చేయండి కంపల్సరీ. సో కింది వాటిలో హీట్ వేవ్ వల్ల సాధారణ ప్రభావాలు ఏంటి, ఇక్కడ నేను 4 ఇచ్చాను. సో ఇందులో ఏవన్నమాట హీట్ వేవ్ వల్ల ఏం జరుగుతుంది అని చెప్పి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇంకో క్వశ్చన్ అనమాట, ఐఎండి ప్రకారం తీవ్రమైన హీట్ వేవ్ అంటే సివియర్ హీట్ వేవ్ ఏ టెంపరేచర్లో వస్తుంది అని చెప్పి నేను ఆల్రెడీ దీన్ని క్లియర్గా చెప్పాను. సో ఇప్పుడు మీరు ఐడెంటిఫై చేయాలన్నమాట. సో జస్ట్ చెక్ చేసుకోవాలి మీరు విన్నది గుర్తుందా లేదా అని, అందుకని క్వశ్చన్స్ ఇస్తున్నాను. అండ్ నేను ఎప్పుడైనా క్వశ్చన్ ఇచ్చినప్పుడు కంపల్సరీ ఆన్సర్ అయితే చేయడానికి అయితే ట్రై చేయండి, ఓకే. అండ్ నెక్స్ట్ ఇంకొక ఆర్టికల్ అండి, ఏంటంటే ట్రైయింగ్ జువెనైల్స్ యాజ్ అడల్ట్స్ ఈజ్ నాట్ ద ఆన్సర్. సో ఏంటంటే రీసెంట్గా ఒక యాక్సిడెంట్ జరిగింది, ఎక్కడ, పూణేనా, ఓకే, పూణేలోనే. ఏంటంటే ఒక కారు స్పీడ్గా వెళ్ళి ఇద్దరిని గుద్దింది, ఇద్దరు చచ్చిపోయారు. ఆ కార్ ఎవరు డ్రైవ్ చేశారు అంటే బిలో ఏజ్ ఆఫ్ 18 ఇయర్స్ అబ్బాయి. సో ఇప్పుడు అతన్ని అరెస్ట్ చేసేసి మనము అడల్ట్స్ లాగా ట్రీట్ చేయడం కరెక్టేనా కాదా, ఏజ్ అనేది ఇక్కడ మ్యాటరా కాదా అనేది క్వశ్చన్ అనమాట. సో చేయొచ్చా చేయొద్దా? సో మీ ఆలోచన ప్రకారం జువెనైల్స్ ఉన్నారు, చాలామంది జువెనైల్స్ కూడా తీవ్రమైన క్రైమ్స్ చేస్తున్నారు. సో ఈవెన్ ఏపీలో రేప్ చేసింది కూడా మైనర్సే, ఒక 3rd క్లాస్ అమ్మాయి మీద, ఒక 6th క్లాస్ అబ్బాయిలు, వాళ్ళ స్కూల్ వాళ్ళే, కరెక్టా కాదా? సో ఇలా ఓన్లీ మనం ఏంటంటే జువెనైల్ జస్టిస్ యాక్ట్ని పట్టుకొని ఓన్లీ రీహాబిలిటేషన్ చేస్తాను, రీకన్స్ట్రక్షన్ చేస్తాను, సో జస్ట్ కౌన్సిలింగ్ ఇస్తాను, పనిష్మెంట్ ఉండదు అంటే కరెక్టా కాదా? సో మీ అభిప్రాయం నాకు కావాలి, ఓకే. సో దాని మీద నేను ఫోకస్ చేస్తున్నాను ఒక 2-3 రోజుల నుంచి, ఎలా సొసైటీ అనేది మారుతుంది అని. బట్ నా ఒక్కదాని వల్ల కాదు కదా. సో ఒకవేళ నేను ఐఏఎస్ ఆఫీసర్ కానీ ఐపీఎస్ ఆఫీసర్ కానీ అయి ఉంటే నేను ఎంతో కొంత చేసేదాన్ని. బట్ ఇప్పుడు నేను ఒక 100 మంది ఐఏఎస్ ఆఫీసర్ని క్రియేట్ చేయడం వల్ల మీ 100 మంది ద్వారా ఒక్కొక్క పర్సెంట్ అయినా కూడా 100% చేయొచ్చు కదా అనే ఐడియాతో ఉన్నాను. సో నా ఐడియా కరెక్టా కాదా ఒకసారి మీరు కామెంట్ బాక్స్లో చెప్పండి, ఓకే. సో మీలో ఎంతమంది ఐఏఎస్ ఆఫీసర్స్ ఐపీఎస్ ఆఫీసర్స్ అవుదాం అనుకుంటున్నారు, జస్ట్ నాకు చెప్తే నాకు అట్లీస్ట్ నేమ్స్ అనేవి గుర్తుంటాయి, ఓకే. ఎస్, నా ఇప్పుడు ఈ ఆర్టికల్ చూసినట్టయితే ఈ ఆర్టికల్ ఏం చెప్తుందంటే మద్యం తాగి వాహనాలు నడపడం అంటే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు వల్ల ఈ యాక్సిడెంట్ అయిందనమాట. సో మద్యం తాగి వాహనాలు నడపడం వంటి తీవ్రమైన నేరాలకు జువెనైల్ను పెద్దలుగా విచారించకూడదు అని చెప్తున్నారు. దానికి మనకి బాల్య న్యాయ వ్యవస్థ అంటే జువెనైల్ జస్టిస్ బోర్డ్ అనేది ఉంది. అది ఏంటంటే అకౌంటబిలిటీ అంటే జవాబుదారీతనం పైన దృష్టి పెడుతుంది అని చెప్తున్నారు. సరే జువెనైల్ అంటున్నారు, వాళ్ళకి పనిష్మెంట్ లేదంటున్నారు, ఓన్లీ అకౌంటబిలిటీ అంటున్నారు, రీహాబిలిటేషన్ అంటున్నారు. మరి ఇది ఎక్కడిది, వాళ్ళు తాగేది, వాళ్ళు ఎలా మద్యం తాగుతారు? జువెనైల్స్ చిన్నపిల్లలు కదా, అలాంటి అలవాటు ఉండకూడదు కదా. సో ఇది అనమాట నా క్వశ్చన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను, నా ఆవేదన ఏంటో. దానికి మీరు కంపల్సరీ రెస్పాన్స్ ఇవ్వాలి, ఇవ్వకుండా మాత్రం ఉండకండి. సో ఒకసారి ఈ ఆర్టికల్ అసలు నాకు ఈ ఆర్టికల్ అసలు నచ్చలేదండి, ఫ్రాంక్గా చెప్తున్నాను. సో ఈ ఆర్టికల్ ఏం చెప్తుందంటే ట్రైయింగ్ జువెనైల్స్ యాజ్ అడల్ట్స్ ఫర్ సీరియస్ అఫెన్సెస్ లైక్ డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఈజ్ నాట్ ఎ సొల్యూషన్. సో ఆర్టికల్ ఏం చెప్తుందంటే డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి గుద్దిద్దని చంపేసింది కూడా మనము జువెనైల్ కింద ట్రై చేయొద్దు అని చెప్తున్నారు. సో జువెనైల్స్ని ట్రై చేయడానికి మన దగ్గర జువెనైల్ జస్టిస్ సిస్టమ్ అనేది ఉంది, అది రీహాబిలిటేషన్ మీద ఫోకస్ చేస్తుంది, మళ్ళీ వాళ్ళని సొసైటీతో మింగిల్ అవ్వడానికి ట్రై చేస్తుంది అని చెప్తున్నారు అనమాట. సో వాళ్ళు ఎలా ఫోకస్ చేస్తారు అంటే ఎస్పెషలీ వాళ్ళకి సంబంధించిన థెరపీ ఇవ్వడం కానీ సైకలాజికల్ కౌన్సిలింగ్ ఇవ్వడం కానీ డీ అడిక్షన్ మీద ఫోకస్ చేస్తారనమాట. సో అంతే తప్ప వాళ్ళకి ఎలాంటి పనిష్మెంట్ అనేది జువెనైల్ జస్టిస్ బోర్డ్ మీద ఉండదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ జువెనైల్ జస్టిస్ బోర్డ్ అనేది విక్టిమ్ సెంట్రిక్ అప్రోచెస్ కూడా ఫోకస్ చేస్తున్నారు. అంటే ఈ జువెనైల్స్ ఏదైనా సరే క్రైమ్ చేసినప్పుడు అవతల ఎవరైతే బాధపడ్డారో వాళ్ళకి సరిపడా విక్టిమ్ సెంటర్డ్ అప్రోచెస్ అని ఫోకస్ చేస్తున్నారు. సో అలా ఫోకస్ చేయడం వల్ల ఏంటంటే అకౌంటబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది,
అదే కాకుండా వాళ్ళు మళ్ళీ ఇంకొకసారి ఇలాంటి క్రైమ్ అనేది చేయకుండా ఉండాలి అని చెప్పి చూస్తున్నారనమాట. ఓకే, సో అంతే అనమాట. సో ఇంకొక ఆర్టికల్ చూసుకున్నట్టయితే మనకి 1151 crore ఇన్వెస్ట్మెంట్ కెన్ హెల్ప్ ఇండియన్ బ్యాటరీ టెక్ రేస్. సో మనం ఏంటంటే బ్యాటరీస్ టెక్నాలజీలో మనం వెనుకున్నాం కంపేర్ టు అదర్ కంట్రీస్ లైక్ చైనా కానీ, జపాన్ కానీ, సౌత్ కొరియా కానీ. అవి చాలా అడ్వాన్స్గా ఉన్నాయి మన ఇండియాతో కంపేర్ చేస్తే. సో అందుకని ఏంటంటే మనకి ఈ రంగంలో మనం ఇంప్రూవ్ అవ్వాలి అంటే మనకి 1151 కోట్ల రూపాయలు అనేది కావాల్సిన అవసరం ఉంది. సో ఇలా ఒక్కసారి మనకు బ్యాటరీ టెక్నాలజీ అనేది వచ్చింది అనుకోండి, సో ప్రతి ఒక్క ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్, ఈవెన్ రిమోట్ కార్లు కూడా బ్యాటరీ లేకుండా పనిచేయవు చిన్నపిల్లలవి. సో రిమోట్ కార్ నుంచి మన ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా అన్ని బ్యాటరీ మీద నడుస్తాయి కాబట్టి బ్యాటరీస్ అనేది మన ఎకనామిక్ గ్రోత్కి ఇంపార్టెంట్. సో అందుకని మనకి ఇన్వెస్ట్మెంట్ కావాలి అని చెప్తున్నారు, అంతే, అంతమించి ఏం లేదు ఈ ఆర్టికల్లో. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి మనం హిందూ పేపర్కి వెళ్ళినట్టయితే ఈ ఆర్టికల్ నేను చెప్పాను జూవెనైల్స్ని జస్ట్ అడల్ట్స్ కింద ట్రై చేయొద్దు అని. అండ్ న్యూస్ పేజ్లో కూడా అంత ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏం లేవండి. సో ఉన్న కాడికి నేను వెతికి చెప్పేశాను. అసలు ఈరోజు అంత ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అయితే ఏం లేవు. ఇంకొకటి, మీరు జ్యుడిషియరీ ఎగ్జామ్ కూడా రాసినట్టయితే ఒకసారి ఫోకస్ చేయండి. ఇప్పుడు మనకి 2 న్యూ జడ్జెస్, సుప్రీంకోర్టులో 2 అంటే 2 కొత్త జడ్జెస్ వచ్చారు. సో ఎవరు అంటే కోటీశ్వర్ సింగ్, ఇంకొకరు ఏంటంటే మహదేవన్. సో ఒకసారి ఈ నేమ్స్ అయితే గుర్తుపెట్టుకోండి. సో మీరు ఏదైనా సరే గ్రూప్కి కానీ ఎస్ఎస్సికి కానీ ఎగ్జామ్స్కి రాస్తున్నప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది, బట్ యూపీఎస్సీలో ఇలాంటివి అడుగురు. ఓకే, యా, ఇంకొకటి ఆంటీ ఏంటంటే డార్జిలింగ్లో మళ్ళీ ట్రైన్ క్రాష్ అయింది. సో రీసెంట్గా మనం ట్రైన్ క్రాష్ అనే ఇష్యూ చూసాం కదా, దాని మీద ఇంకా ఆర్టికల్స్ అనేవి ఇంకా స్టాపే అవ్వలేదు, ఇంకొక ఇన్సిడెంట్ వచ్చింది. సో దీనికి నేను అడిగే క్వశ్చన్ ఏంటి అంటే మిమ్మల్ని, సో ఈ ట్రైన్ ప్రొటెక్షన్ కోసం మన దగ్గర ఏ సిస్టమ్ ఉందంటే కవచ్ సిస్టమ్ అనేది ఉంది కదా. కవచ్ సిస్టమ్ అనేది ట్రైన్ యాక్సిడెంట్ జరగకుండా ప్రొటెక్షన్ సిస్టమ్. సో ఏంటంటే మన గవర్నమెంట్ ఏం చెప్పింది, కవచ్ సిస్టమ్ ఉంది కానీ కవచ్ సిస్టమ్ సరిగ్గా ఇన్కార్పొరేట్ చేయకపోవడం వల్ల ఇంతకుముందు జరిగిన ఇన్సిడెంట్ అయింది అని చెప్పింది. దాని తర్వాత ఒక 4 to 5 days తర్వాత మనకి ఇంకొక ఆర్టికల్ వచ్చిందండి. ఏం ఆర్టికల్ అంటే మనం యూరోపియన్ కంట్రోల్ సిస్టమ్ని తీసుకురావడం కోసం, ఇది అడ్వాన్స్ టెక్నాలజీ కాబట్టి ఇది ఇన్కార్పొరేట్ చేసుకుందామని ఈ కవర్ సిస్టమ్ని స్లోగా చేశాము అని చెప్పి గవర్నమెంట్ చెప్పింది. అయితే అప్పుడు నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, సరే ఇది నుంచి ఇక్కడ షిఫ్ట్ అయ్యే లోపు ఇలాంటి ప్రమాదాలు జరగవని ఎవరు అకౌంటబుల్ చేస్తారు, ఎవరు రెస్పాన్సిబుల్ అనే క్వశ్చన్ అడిగాను కదా. దానికి ఇప్పుడు ఎవరు ఆన్సర్ ఇస్తారు అంటే, సో ఈ సిస్టమ్ నుంచి ఆ సిస్టమ్ మనం వెళ్తాము కానీ టైం పడుతుందని తెలుసు. ఈ టైం పట్టే లోపు మనకి ఇలాంటి యాక్సిడెంట్ని జరగకుండా చూడాల్సిన రెస్పాన్సిబిలిటీ మన గవర్నమెంట్ కదా. సో ఈ గవర్నమెంట్ ఈ రెస్పాన్సిబిలిటీలో విఫలమైందని ఈ ఆర్టికల్ అనేది చెప్తుంది అనమాట. మళ్ళీ ఇంకొక టైప్ ఆఫ్ రైల్వే యాక్సిడెంట్ మళ్ళీ జరిగింది ఇండియాలో. సో దీని గురించి మనకి చాలా ఆర్టికల్స్ వస్తూ ఉంటాయి. సో మీరు చూస్తూనే ఉండాలి, నేను చెప్తూనే ఉండాలి. మీకు ఇద్దరికి బోర్ కొట్టేస్తుంది ఈ ఆర్టికల్ మీద, అయినా కూడా తప్పదు. ఇలాంటి నేర్చుకోవాల్సిన అవకాశం అయితే మనకి కల్పిస్తుంది అనమాట ఈ న్యూస్ పేపర్. ఓకే, ఈ బిజినెస్ పేజ్లో వచ్చేసరికి ఫుడ్ ప్రైస్ ఇంక్రీస్ అవుతుందని చెప్పారు. సో ఎడిటోరియల్లో ఉన్న ఆర్టికల్కి దీనికి సేమ్ లింక్ ఉంటుంది, అంతే. సో ఇవండి ఈరోజు వచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఫ్రమ్ ఆర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో మీరు ఏపీపీఎస్సీ కానీ, యూపీఎస్సీ కానీ, టీఎస్పీఎస్సీ కానీ ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా కూడా కరెంట్ అఫైర్స్ అయితే వదలవు, అండ్ నేను కూడా మిమ్మల్ని వదిలేటట్టు లేను. సో కంపల్సరీ మన ఈ న్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు ఈ క్లాస్ అనేది కొంచెం ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీరు ఏ గ్రూప్లో అయితే మెంబర్గా ఉన్నారో ఆ గ్రూప్లో షేర్ చేయండి. అండ్ మీ హాస్టల్స్లో, మీ స్టడీ హాల్స్లో కూడా ఈ ఛానల్ని ప్రమోట్ చేయడానికి ట్రై చేయండి. సో దాట్స్ ఆల్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ.